ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. ఆయన ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. బుచ్చయ్య చౌదరి గారు నమస్కారం. భర్త గారు నమస్కారం సార్. రేవంత్ రెడ్డి వాళ్ళ నాకు పంచాయతీ కావాలా, నీళ్లు కావాలంటే నీళ్లు కావాలని చెప్తాను, మేము చర్చించేందుకు సిద్ధం అని ఆయన ప్రతిపాదించారు. అవును, నిన్న చూశారు పోలవరం పర్యటనలో చంద్రబాబు గారు ఏం మాట్లాడారో చూశారు కదా భరత్ గారు. ఒకటి, తెలుగు రాష్ట్ర ప్రజలు ఇద్దరూ బాగుపడాల్సిన అవసరం ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసం వివాదాలు సృష్టించడం సరైన విధానం కాదు. మిగులు రాష్ట్రంగా, దిగువ రాష్ట్రంగా మేము ఉన్నాం. ఎక్కడ వరదలు వచ్చినా, కరువు వచ్చినా మేమే భరించాలి ఎప్పుడు వచ్చినా సరే. నేను రాజమండ్రి వాసిగా అనేక సంవత్సరాలుగా చూస్తున్న వ్యక్తిగా ఇప్పుడు 80 బడిలోకి వచ్చాను. ఎంత కరువు కాలంలో కూడా గోదావరిలో కనీసం 1000-2000 టీఎంసీ సముద్ర పాలైపోతుంది. ఉభయ రాష్ట్రాలు వాడుకునేది తక్కువే. పైన అప్పర్ కృష్ణాలో ప్రాజెక్టులు కట్టిన తర్వాత కృష్ణాలో నీటి వనరులు తగ్గిపోతా ఉన్నాయి. మనకి నీటి వనరులు వచ్చేటప్పటికి తెలంగాణకు గానీ, ఆంధ్రాకు గానీ, రాయలసీమలో కానీ కొన్ని సమస్యలు వస్తా ఉన్నాయి. పై భాగంలో కర్ణాటక ఎక్కువ ప్రాజెక్టులు కడతా ఉంది, ఆల్మట్టి ఎత్తులు పెంచుతా ఉంది. దాంట్లో పరిసరంగా కృష్ణా వాటను వాడుకోలేని పరిస్థితి వస్తుంది మనకి. ఫలితంగానే ఇవాళ మన పోలవరం ప్రాజెక్టు ఎంత వస్తుంది, మనకు టీఎంసీ మొత్తం వచ్చినా కూడా డైవర్షన్ చేసుకుంటే కొంత ఇతర రాష్ట్రాలు కూడా మేలు అవుతుంది. తెలంగాణలో ప్రాజెక్టులు ఎందుకంటే కాంటూర్ లెవెల్ సరిగా లేనందువల్ల కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ఎత్తిపోతల పథకాలే అక్కడ మాక్సిమం అవుతుంది, రిజర్వాయర్ కట్టేదానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మా వరకు సంబంధించింది ఏంటంటే వృధాగా పోయే నీటిని కింద సముద్రం కలిసేది. ధవళేశ్వరం ఆనకట్ట తర్వాత రోజువారీగా కూడా వెళ్తాం. ఈ సంవత్సరం 3400 టీఎంసీ సముద్రం పాలైపోయింది. కానీ ఫ్యూచర్ లో ఛత్తీస్గఢ్, ఒడిశా వాళ్ళంతా ప్రాజెక్టులు కడితే గోదావరి మీద కూడా ఇబ్బంది కదా. ఛత్తీస్గఢ్ ఇప్పుడు నదుల అనుసంధానం జరిగితే గంగా నుంచి కావేరి వరకు జరగాలి, కానీ మొదట ఓన్లీ ఇక్కడనే ఎందుకని క్వశ్చన్. భరత్ గారు, మాకు వచ్చేటప్పటికి మీరు పరిస్థితి చూసుకుంటే కింద నుంచే వస్తుంది మాకు నీరు వచ్చేదంతా. శబరి నుంచి ఇక్కడి నుంచి వచ్చే నీరే ఎక్కువగా వస్తుంది. పెద్ద వరదలు వచ్చేటప్పుడు కూడా దిగువ ప్రాంతం నుంచి వచ్చే నీరు ఎక్కువ వస్తుంది. పైన ప్రాజెక్టులు కట్టేదానికి అనుకూలమైన ప్రదేశాలు లేవు. అందువల్ల తెలంగాణ నీటి వాటర్ మేము అడగట్లేదు. తెలంగాణ ఎంత నీరైనా వాడుకోవచ్చు. తెలంగాణలో ఇప్పుడు ఎత్తిపోతల పథకాలు పెట్టారు, మేమే అభ్యంతరం చెప్పలేదు కదా, ఎవరో అభ్యంతరం చెప్పట్లేదు. మాకు వచ్చే నీరు వృధాగా పోయే నీరుని ఇప్పుడు మేము పోలవరం ప్రాజెక్టు 27 దాకా ఇంకా పూర్తయ్యే పరిస్థితి కనపడటంలా. పైగా నీటి మట్టం కూడా ఇంకా పూర్తిగా ఆర్ఆర్ ప్యాకేజ్ ఎన్ని సమస్యలు ఉన్నాయి. మాకు 27 అంటే నెక్స్ట్ ఇయర్ అయిపోద్ది కదా. 27-28 అయినా కూడా పట్టిసీమ ద్వారా గ్రావిటీ ద్వారా తీసుకెళ్తే కృష్ణా జలాన్ని పై భాగంలో వాడుకునేదానికి వీలవుతాయి. ఉభయ రాష్ట్రాలు కూడా 80 టీఎంసీల దాకా వాడుకునేదానికి పోలవరం ప్రాజెక్ట్ అయ్యే అవకాశం వస్తుంది. ఇవన్నీ గమనంలోకి తీసుకోకుండా మా దగ్గర ఉన్నప్పుడు నాగార్జున సాగర్ కుడి కాలంలో చివరి భూములన్నీ కూడా ఇబ్బంది పడతా ఉన్నాయి. ఎడం భాగంలో కూడా అదే పరిస్థితి వస్తుంది. దానికి ప్రత్యామ్నాయంగానే చింతలపూడి ఎత్తిపోతల పథకం పెట్టుకుని కాలువ చివరి భూములకు నీరు ఇవ్వాలని ఒక ప్రయత్నం జరుగుతుంది మిగులు జలాల నుంచి. అది గమనంలోకి తీసుకోవాలి. కానీ ఇది రాజకీయ వైరుధ్యం కోసం ఇద్దరు అక్కడ రాజకీయ వైరుధ్యాల కోసం మమ్మల్ని బలిపెట్టడం సరైనది కాదు. మేము అభ్యంతరం పెట్టట్లేదు మీ ప్రాజెక్టులకు అడ్డు పెట్టడంలా. వెనకబడ్డ ప్రాంతంగా ఉన్న తెలంగాణలో కూడా ప్రాజెక్టులు పూర్తి కావాలి. పాలమూరు రంగారెడ్డికి మరి పాలమూరు రంగారెడ్డి గాని, కల్వకుర్తి గాని ఇవి ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు? పాలమూరు రంగారెడ్డికి ఇస్తే గనక ఇటు తెలంగాణ వైపు నుంచి కూడా కొంత సానుకూల సంబంధించి సమస్యలు ఉన్నాయి సార్. కృష్ణాకు సంబంధించి సమస్యలు ఉన్నాయి. 2 రాష్ట్రాలు, ఎగువ రాష్ట్రాల సమస్యలు ఉన్నాయి. గోదావరి మీద సమస్యలు ఉండాల్సిన అవసరం లేదు. గతంలో మీకు తెలుసు, కర్ణాటకలో తెలంగాణ పై భాగంలో ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా వెళ్ళి అరెస్ట్ అయిన సంగతి మనం మర్చిపోవద్దు. తెలంగాణలో ఇబ్బంది పడకుండా ఉండటం కోసం బాబ్లీ ప్రాజెక్టు వెళ్ళినప్పుడు అరెస్ట్ అయ్యి కూడా వచ్చారు. ఇవన్నీ కూడా మనం గమనం తీసుకోవాలి. మేము ఏమంటామంటే తెలుగు ప్రజలు కొన్ని సమస్యలు ఉన్నాయి. మాకు సంబంధించి ఆ వ్యవసాయ రాష్ట్రంగా ఉంది, పారిశ్రామిక కేంద్రంగా లేదు. ఉమ్మడి రాష్ట్రంలో వనరులన్నీ హైదరాబాద్ సమీకృతం అవడంలో మా సమస్యలు మాకు ఉన్నాయి. రాజధాని లేని ప్రాంతం, పరిశ్రమలు లేని ప్రాంతం, ఆదాయం లేని ప్రాంతం. బీహార్ రాష్ట్రాలు సరసన చేరిపోయింది. ఇవాళ ఒరిస్సా, బీహార్ లాగా ఒకప్పుడు అనుకునే వాళ్ళం అవి ముందుకెళ్తున్న ఒరిస్సా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వెనుకబడ్డ రాష్ట్రంగా మిగిలిపోతా ఉంది. ఆదాయంలో కానీ, సంపద సృష్టిలో కానీ ఇవన్నీ కూడా గమనంలోకి తీసుకోవాలి. చంద్రబాబు గారు సమానంగానే చెబుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ కలిసి కూర్చొని మాట్లాడుకొని కేంద్రం కూడా, ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి. 9th షెడ్యూల్, 10th షెడ్యూల్ విధానాలు పూర్తి కాకుండా కొన్ని ఇబ్బందులు పడ్డాయి. కొన్ని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మనం పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఒకటే అడుగుతున్నారు, కృష్ణా రిలేటెడ్ ఉపసంహరించుకోండి. పాలమూరు రంగారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసింది, మేము కూడా
సహకరిస్తాం, దానికి 90 టీఎంసీలు ఇవ్వండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అని అడుగుతున్నారు. అది ఇప్పుడు ఒకవేళ గోదావరి నుంచి రాయలసీమకు ఆ నీటిని తరలిస్తే బనకచెర్ల ద్వారా అప్పుడు అవసరం ఉండదు కదా కృష్ణాలో. అదే నేను అంటున్నా, ఈ ప్రాజెక్ట్ పూర్తయితే అడ్వాంటేజ్ ఏంటంటే తెలంగాణకి అడ్వాంటేజ్ వస్తుంది. ఈ గోదావరి మిగులు జలాలు వృధాగా సముద్రపోత నీళ్లు తరలించుకోగలిగితే నాగార్జున శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కూడా నీళ్లు వాడుకునేదానికి అవకాశం ఉంటుంది కదా. అది ఆ సమయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏమి లే, మేము ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది కానీ మేము అంటాం, ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో మీరు చూశారు, మరి ఇవాళ జరుగుతుంది అంటే చూస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏదో రాయలసీమ ఎత్తిపోతల పథకం దాన్ని స్టార్ట్ చేసింది, దాన్ని ఎందుకు ఆపేశారు? తెలంగాణ నుంచి ఒకరు వెళ్ళి కోర్టుకు వెళ్ళారు సార్. కోర్టుకు వెళ్ళారు, ఓకే, బట్ అది వృధా పథకం అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు. ఆయన చేయలా ఎత్తిపోతల రాయలసీమ ఎత్తిపోతల చేయలా, కాలువలు తవ్వేసి వదిలేశారు, ప్రాజెక్టు కట్టల. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే కాలువలు పెడితే డబ్బులు వస్తాయి కనుక ఆ పని పూర్తి చేసుకున్నాడు. కాలువలు కొంత కట్టి వదిలేశారు, అసలు ప్రాజెక్ట్ పూర్తి చేయలే. 960 కోట్లు ఎంతో పైసలు ఖర్చు పెట్టారు కూడా దానికి. ఏమంటామంటే ఏదైనా కృష్ణా జలాల్లో సమస్య వస్తుంది కనుకనే మేము పట్టిసీమ లాంటి పథకం పెట్టి కృష్ణా విజయవాడ ప్రాంతాలకు నీరు ఇవ్వగలిగాం, కరువు కాటకాల్లో కూడా. అప్పుడు దానికి అడ్డంకి చెప్పారు, పోలవరానికి పట్టిసీమ కూడా అడ్డు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు గ్రావిటీలో వచ్చేటంతకాలం ఎత్తిపోతల పథకం కింద ఉపయోగపడింది అది. ఎందుకంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్ళాలి సార్. తెలుగు ప్రజలు మనందరం కూడా 2 రాష్ట్రాలు తెలుగు ప్రజలు బాగుపడాలి, 2 ప్రాంతాలు సస్యశ్యామలం అవ్వాలి. ఒకసారి నాగం గారిని అడుగుదాం. నాగం గారు,